సార్ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సార్ జరిగిన పోలింగ్కి సంబంధించి పెరిగిన పోలింగ్ శాతాన్ని ఎవరికి బెనిఫిట్ అంటారు? అటు బీజేపీకా లేకపోతే కాంగ్రెస్? ఇది 100% కాంగ్రెస్కే లాభిస్తుంది. పెరిగిన ఓటింగ్ శాతం ఏదైతుందో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పట్ల సానుకూలత పాజిటివ్ బాగా చేస్తుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్కీములు బాగా ఇస్తూ ఉన్నారు అనేటువంటి ఒక పాజిటివ్ ఓటింగే ఈ ఓటింగ్ శాతాన్ని పెంచిందని అనుకుంటా ఉన్నాం. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఓటింగ్ సర్లు చూసుకుంటే మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. దానికి కారణం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకం. ఈ 4.5 నెలలుగా నిజమైన ప్రజాపాలన రాష్ట్రం నడవడం, గతంలో కేసీఆర్ నిర్వహించినటువంటి నిర్బంధ పాలన నుంచి విముక్తి పొందినట్టుగా ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు. 6 స్కీములు, దాంతోపాటు ప్రియాంక గాంధీ పర్యటన, రాహుల్ గాంధీ ఖర్గే గారి పర్యటన ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలగజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే సురక్షితంగా సుభిష్టంగా ఈ రాష్ట్రంలో స్కీములు అందుతాయని ఒక నమ్మకం ప్రజలకు కనబడింది. కాబట్టి ఈ పెరిగిన శాతం ఏదైతుందో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూల ఓటని మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా నిజామాబాద్ విషయానికి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు జీవన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం, ఆయన అనుభవం, ఆయన రాజకీయ అనుభవం అన్నీ కూడా మాకు లాభించే అంశాలు. ఇది కూడా మెజార్టీ దాదాపు 1,00,000 మెజార్టీతో గెలుస్తూ ఉన్నాం. మీరు అంటున్నారు సార్ ఇన్ని సీట్లు అని చెప్తున్నారు. ఆల్రెడీ బీజేపీ ఏమో 12 సీట్లు గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఉత్తర భారతదేశంలో పూర్తిగా బలహీనపడింది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీహార్లో లల్లు గారి పార్టీ ఎక్కదిక్క సీట్లు గెలుచుకుంటా ఉంది. దక్షిణాదిలో గతంలో ఉన్న సీట్ల కన్నా కూడా 1 సీటు పెరగదని అనుకుంటా ఉన్నాను. కర్ణాటకలో వారికి దాదాపు 17 సీట్లు ఉన్నాయి. ఇలా 3-4 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. చెన్నైలో కూడా సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా సీట్లు వచ్చే పరిస్థితి. తెలంగాణలో కూడా వారికి ఉన్న 4 సీట్లు గెలిస్తే చాలా గొప్ప. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సమస్యలు లేకపోతే 6 గ్యారంటీల విషయంలో మాట్లాడుతుంది, సమస్యలు తీరుతామని చెప్తుంది. కానీ బీజేపీ మాత్రం అయోధ్య రామ మంత్రం లేకపోతే మోడీ చరిష్మా అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు సార్? ఏముంది మోడీ గారి చరిష్మా? 10 ఏళ్ళుగా ఏ ప్రజానికానికి ఏ వర్గానికి లాభం చేకూర్చున్నారు? మేమేమంటామంటే 2014లో మీరు శ్రీరాముని పేరు ఓట్లడినారు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేస్తారు, మీ ప్రభుత్వం ఉంది. 10 ఏళ్ళు ఏ సామాన్యుడికి ఏం ఒరగబెట్టారు? ఏం లాభం జరిగింది? నీకు లాభం జరిగిందా? నాకు లాభం జరిగిందా? ఒక మహిళకు లాభం జరిగిందా? ఒక బీదోడికి లాభమైందా? ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి లాభమైందా? ఏమి లాభమైంది 10 ఏళ్ళుగా అని ప్రజలు ఓటేస్తారు? డీజిల్ పెట్రోల్ ప్రజలు 110 చేసిన ఓటేస్తారా? డీజిల్ సిలిండర్ ధర 1300 పెంచారని ఓటేస్తారా? నిత్యావసర ధరలు, కూరగాయలు, పప్పు, ఉప్పు దినుసులు ధరలు పెరిగినాయని ఓటేస్తారా? ఎందుకు ఇస్తారు ఓటు? ప్రజలు, సామాన్య ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడు చోట దేవుడు ఉంటాడు, దేవుడు గుళ్ళో ఉంటాడు, మనం అందరం పూజించుకుంటాము. దేవుడికి రాజకీయాలకు సంబంధం లేదు. దేవుడి పేరిట వీళ్ళు ఓట్లు అడిగి నానా యాగి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించుకున్నారు. చదువుకున్న జనం ఇవి గ్రహించుకొని ఇది కాదు లెక్క, కాంగ్రెస్ పార్టీ శరణం అనే మాటతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినట్టుగా మా గ్రామీణ ప్రాంతం చూస్తున్న సమాచారం బట్టి చెప్తా ఉన్నాం. ఎన్ని సీట్లు వస్తున్నాయి సార్ రాష్ట్ర వ్యాప్తంగా? కనీసం 12 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని మాకు గట్టి ధీమా ఉంది. గెలిచి తీరుతాం కూడా. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 6 గ్యారంటీలో స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 12 సీట్లకు పైగా గెలుస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్. For more videos like this, subscribe Big TV channel.